బొర్రా గోపీమూర్తి, పీడిఎఫ్ ఎమ్మెల్సీ. ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు మరియు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇవి ఒక సాధారణమైనటువంటి ఎన్నికలేమీ కాదు. 2024 మేలో రాజకీయ పార్టీల ఎన్నికలు అయిపోయినాయి. ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఆయా అభిమాన రాజకీయ పార్టీలకి ఓట్లేసి వాళ్ళని శాసనసభకి, పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రత్యేకించి టీచర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు, అదేవిధంగా మేధావి వర్గంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఆ ఉద్దేశంతో రాజ్యాంగం వీళ్ళకి 2వ ఓటుగా, 3వ ఓటుగా జనరల్ ఓటు కంటే 3 ఓట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బహుశా ఈ రాజకీయ పార్టీలు కార్పొరేటీకరణ చెంది రాజకీయ పార్టీల యొక్క పరిపాలనలో ప్రజలకు సక్రమమైనటువంటి పరిపాలన అందదేమో అనుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మేధావులకు కొన్ని స్థానాలు కేటాయించి, ఆ స్థానాల్లో మేధావులు కనుక ఎన్నికైతే ఆ యొక్క వక్ర మార్గంలో పోయే పాలకుల యొక్క మైండ్ సెట్ని సక్రమ మార్గంలో పెట్టడానికి ఈ మేధావులు ఉపయోగపడతారనే ఉద్దేశంతో మేధావులకు ఇచ్చినటువంటి ఈ ఎన్నికల్లో కూడా ఈ రోజున రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు చొరబడి జనరల్ ఎన్నికల వల్లే దీన్ని కూడా కలుషితం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3 స్థానాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏదైతే రాజ్యాంగ ఉద్దేశానికి అనుగుణంగా, మేధావి వర్గానికి అనుగుణంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని ఈ యొక్క శాసనమండలి స్థానాలకు ఎన్నుకోవాలా. ఈ రాజకీయ పార్టీ ఎన్నికలు కాదని చెప్పి ఒక మంచి తీర్పు ఇవ్వాలా. ఆ వైపు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు 2007 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల కోసం, సామాజిక సమస్యల కోసం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. శాసన మండలిలో ప్రతిపక్షం వైపు, పాలకపక్షం వైపు ఒరిగిపోకుండా ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి పీడిఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించాలా. కృష్ణా, గుంటూరులో కేఎస్ లక్ష్మణరావుని, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి దిడ్ల వీర్రాఘవుల్ని, ఉత్తరాంధ్ర టీచర్ కాన్స్టిట్యున్సీకి కోరెడ్ల విజయ్ గౌరికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి రాజ్యాంగ ఉద్దేశాన్ని గెలిపించాలా, ప్రజాస్వామ్య విలువలను గెలిపించాలని చెప్పి ఈ 3 కాన్స్టిట్యున్సీల యొక్క ఉపాధ్యాయ, అధ్యాపక, గ్రాడ్యుయేట్ నిరుద్యోగుల్ని పీడిఎఫ్ తరపున సవనీయంగా కోరుతా ఉన్నాను.